ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్తో టీచర్ ఉద్యోగం సర్టిఫికేట్లు రద్దు చేసిన మెదక్ జిల్లా కలెక్టర్. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన ఓ లేడీ టీచర్ గుట్టురట్టయింది. నకిలీ క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్లను సమర్పించి ఉద్యోగం పొందినట్లు తేలటంతో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆ సర్టిఫికేట్లను రద్దు చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. 2024 డిఎస్సి నోటిఫికేషన్లో బీసీఈ కేటగిరీ కింద 5 ఎస్జిటి పోస్టులను కేటాయించారు. టెక్మాల్ మండలం తంపులూరు గ్రామానికి చెందిన దూదేకుల సనా బేగం అనే అభ్యర్థి బీసీఈ క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమిలియర్ ఆధారంగా టీచర్ ఉద్యోగం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డ్యూటీ కూడా చేస్తున్నారు. ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజం. అయితే సనా బేగం నిజానికి బీసీ-బి దూదేకుల సామాజిక కేటగిరీకి చెందినవారని, కానీ ఆమె తప్పుడు మార్గంలో బీసీఈ షేక్ సామాజిక వర్గం సర్టిఫికేట్ పొంది అక్రమంగా ఉద్యోగం సంపాదించారని పాపన్నపేట మండలానికి చెందిన మహమ్మద్ నవాజ్ అనే మరో అభ్యర్థి జిల్లా అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన రెవెన్యూ మరియు విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. విచారణలో సనా బేగం తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించినట్లు నిరూపణ కావడంతో అధికారులు ఆ నివేదికను కలెక్టర్కు అందజేశారు. దీంతో స్పందించిన మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మంగళవారం రోజున ఆమె క్యాస్ట్ మరియు నాన్ క్రిమిలియర్ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. అర్హులైన అభ్యర్థులు పొట్టగొడ్డి అక్రమంగా ఉద్యోగాలు పొందితే ఊరుకునేది లేదని ఈ ఘటనతో మరోసారి రుజువైంది.